మన వారికి ఏదన్నా గుర్తుకొస్తుందేమో చూద్దాము. ఈ నాగరాజు ఎక్కడ ఉన్నాడు? ప్రస్తుతం నేను అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో నేను ఉన్నాను. అది కూడా ఎవరో కాదండోయ్, ఐతాబత్తుల జోగేశ్వర్ వెంకట బుచ్చి మహేశ్వరరావు గారు ఇంటి ముందు ఉన్నాను. 2 సార్లు ఎమ్మెల్యే గాను, ఒక్కసారి ఎంపీగా పనిచేసిన ఐతాబత్తుల జోగేశ్వర్ వెంకట బుచ్చి మహేశ్వరరావు గారి ఇల్లు చాలా సాధారణంగా ఉంది. చాలా సింపుల్ లైఫ్ కూడా గడుపుతున్నారు ఆయన. మీ యొక్క మంచితనమే మీ కుమార్తె శ్రీరామ రక్షగా మారాలి. చంద్రబాబు నాయుడు గారు అభినందించాలి. ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులకు మీరు ఫిట్ అవుతారని అనుకుంటున్నారా? ఒక తులసి మొక్కగా ఉన్నారు, కొంతవరకు గంజాయి వనం అయిపోయింది అంటున్నారు. మరి ఆ గంజాయి వనంలో తులసి మొక్కగానే ఎలా ఉంటారు మీరు? అసలు మంచి ఎప్పుడునండి కొంచెం లేట్ అవుతుంది, కాకపోతే సారు రాహుల్ గాంధీకి పిఎస్గా ఉండేవారు. రాహుల్ గాంధీ ఫ్యామిలీ అంటే ఇప్పుడు సోనియా గాంధీ గారితో చాలా సఖ్యత ఉంటుంది మీకు. వాళ్ళ ఇంట్లో మనుషులు ఏది కావాలన్నా సోనియా గాంధీ గారితో కూర్చొని డిస్కస్ చేయగలంత పలుకుబడి ఉంది, అంత రేప కూడా ఉంది అంటారు కదా. మరి కాంగ్రెస్ పార్టీ కాకోకుండా ఎందుకు టీడీపీలోకి? తెలుగుదేశం పార్టీ మీ ముందే 3 నియోజకవర్గాలను పెట్టిందని మేము విన్నాము. అమలాపురం ఎంపీ కావాలా? ఆయన నా కెపాసిటీ దేంట్లో మంచిగా యూటిలైజ్ చేసుకోగలుగుతుంది పార్టీ. ఒకవేళ మీరు ఎంపీ పార్లమెంటులోకి అడుగు పెడితే ఆ కోటిపల్లి నర్సాపురం రైల్వే లైన్ క్లియర్ చేస్తారా? మన ఇకలాజికల్ గా జాగ్రఫికల్ గా మనం టెస్ట్ చేసి ఎస్ ఇట్ ఈస్ ఫిట్ ఫర్ రైల్వే స్టేషన్. ఇంతటి చరిత్ర ఉంది కోనసీమ కొబ్బరికి. మరి ఈ ప్రాంత కొబ్బరికి మాత్రము గిట్టుబాటు ధర లేక రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. మీరు ప్రజాప్రతినిధి ఎంపీ ఆర్ ఎమ్మెల్యే అయితే ఏ విధంగా కృషి చేస్తారు? మన చుట్టూ వనరులు. మీలో నాకు మరో నిర్మలా సీతారామన్ గారు చూస్తున్నారు. ఓ మై గాడ్. ఈ ప్రాంతంలో మీరు కులాల మధ్య సామరస్యాన్ని పెంపొందించడానికి, అందరూ కలిసికట్టుగా ఉండడానికి మీరు ప్రజాప్రతినిధి అయిన తర్వాత ఎలాంటి కృషి చేస్తారు? సెన్సిటివ్ క్వశ్చన్ కూడానండి. మీ హస్బెండ్ అలా ఢిల్లీలో ఉంటారు కాబట్టి ఢిల్లీకే పరిమితం అవుతారా? ఓట్లేసిన ప్రజల కోసం ఏమైనా చేస్తారా? ఫస్ట్ పోరాటం అన్నదండి మన స్టేట్ కి స్పెషల్ స్టేటస్ అండి. మేడం వాయిస్ బయటకు వస్తుంది, స్పెషల్ స్టేటస్. పోరాటం చేస్తారా? వారసుడిగా మీరు ఉన్నారు కదా, మిమ్మల్ని కాదని అక్కకి టికెట్ ఇస్తున్నారు, మీకేం బాధ లేదా? అసలు తీసుకొచ్చిందే నేను. ఓర్పు సహనంతో అన్ని చేస్తుందండి, ప్రతి ఒక్కరిని సమానంగా చూసుకోవడం. అన్నా నిలయం అన్నది ఏంటి మేడం ఇది? అన్న అంటే అండి అన్నగారండి, నందమూరి తారక రామారావు అన్నగారు. గారు అన్న అనేసి చాలా ప్రేమగా పిలుచుకుంటాము. అన్నగారి నిలయం, మళ్ళా మీరు ఇల్లు కట్టి బాబు గారి నిలయం పెట్టారు.